మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. వ్యాపారం లాభాల బాటలో నడవాలన్నా, అత్యధిక తెలివితేటలు కలిగి సంపాదన చేయాలన్నా బుధగ్రహం కారకుడు. అట్లాగే జన్మజాతక చక్రంలో రవి బుధ గ్రహాలు ఏ రాశిలో ఏ భావం కలిసి ఉన్నా ఇది తెలివైన వాళ్ళే. అయితే ఈ రవి బుధులు కలిస్తే బుధాదిత్య యోగం అంటారు. అయితే రవి లగ్నకారకుడు, బుధుడు దశమకారకుడు. వీళ్ళిద్దరూ కలిస్తే బుధాదిత్య యోగం. అయితే ఈ రవిగ్రహం బుధగ్రహం మిథునంలో కలిసి ఉన్న, మేషంలో కలిసి ఉన్న, సింహరాశిలో కలిసి ఉంటే బలం ఎక్కువ ఉంటుంది. అది కేంద్రాల్లో అయితే ఫస్ట్, కోణాల్లో అయితే సెకండ్. మరి ఇంకెక్కడ కలిసి ఉన్నా ఒక 20% ఉంటుంది. ఇదే భావాలు అయ్యి 20-50 వేసుకోండి, ఇదే రాశులే కలిసి ఉంటే. అదే ఈ రాశులు కాకుండా వేరే రాశుల్లో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా మంచి ఫలితాలే ఉంటాయి, మినిమం తెలివితేటలు ఉంటాయి. అయితే లగ్నాధిపతి 10వ అధిపతి నక్షత్రంలో ఉన్న, 10వ అధిపతి లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్న ఈ యోగం ఉంటుంది. లేదా ఒకరినొకరు బుధరవులు చూసుకోవడానికి దృష్టి ఇక్కడ కలయిక రాసి ఉన్నాను. కలయిక అన్నది సంభవించదు. ఎందుకు అంటే రవిగ్రహానికి ఇరుప్రక్కల శుక్రగ్రహం బుధగ్రహం ఉంటారు, అతి తక్కువ డిగ్రీల మధ్యలో. వీరిద్దరూ రవి బుధులు 100% ఆపోజిట్లుగా వచ్చేది అన్నది జరగదు ఎప్పటికీ. రవికి దగ్గరగా బుధుడు ఉంటారు కాబట్టి అందుకని కలయికే 100% ఈ యోగంలో ఉంటుంది. అలా కాకుండా లగ్నాధిపతి దశమాధిపతి పరస్పర దృష్టి ఉంటే, లగ్నాధిపతి దశమాధిపతి మీ జాతకంలో పరస్పర దృష్టి కలిగి ఉంటే ఈ యోగం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రతి లగ్నానికి చూద్దాం. మేష లగ్నం, సింహరాశి, అధిపతి 5 రవి, బుధుడు 3 6వ అధిపతి. రవి బుధులు కలిసి ఉన్నారు, గుడ్. అలా కాకుండా రవి బుధ గ్రహాలు మిథునంలో కలిసి ఉన్నారు మేష లగ్నం వారికి. ఇది 100% యోగవంతమైన జాతకం. రవిగ్రహం 3వ భావంలో ఎవ్వరికి ఉన్నా అది ఒక మంచి రాజయోగం. అందులో మిథున రాశిలో కలిసి ఉంటే ఇది బుధాదిత్య యోగం. అది కేంద్రం కోణం కానప్పటికీ ఉంటుంది. ఇంకా వృషభ లగ్నానికి ద్వితీయాధిపతి బుధుడు, పంచమాధిపతి బుధుడు. ఈయన చతుర్థాధిపతితో రవితో కలిసి చతుర్థంలోనే ఉన్నారు. ఇది అద్భుతమైన బుధాదిత్య యోగం. ఇవి ఈ విధంగా ఉంటాయి. అదే ఇదే వృషభ లగ్నానికి రవి బుధులు వ్యయస్థితి పొందారు. అంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి వ్యయస్థితి, రవి ఉచ్చపట్టడం చతుర్థాధిపతి. ఎక్కడ ఇది 12వ వెళ్ళింది. ఇది అంత యోగంగా ఉండదు. ఓకే, మంచి వ్యాపారం చేయాలంటే మాత్రం రవి బుధులు కలిసి ఉండి సింహరాశిలో కానీ, మిథునంలో కానీ, మేషంలో కానీ ఉండి కేంద్రాలైతే మంచి యోగం. ఒకవేళ లేదండి మాకు 6, 8, 12 భావాలలో ఉన్నది,
ఇది వర్తిస్తుందా? వర్తిస్తుంది. తెలివితేటలైతే అమోఘంగా ఉంటాయి. ఎట్ ఏ టైం వీరికి భయం కూడా ఎక్కువే. అట్లాగా 6, 8, 12లో ఉంటాయి. అందుకే కేంద్ర కోణాలలో ఉంటే ఈ యోగం అనేది 100% యోగిస్తుంది. అందుచేత మీ పిల్లల జాతకాల్లో కానీ మీ జాతకాల్లో కానీ రవి బుధులు కలిసి ఉన్నారా? ఇలాంటి వాళ్ళు షేర్ మార్కెటింగ్ కూడా చేస్తారు. ఎందుకంటే కాలపురుష కుండల చక్రానికి రవి పంచమాధిపతి, బుధగ్రహం తృతీయాధిపతి, షష్టాధిపతి. తృతీయం అంటే కమ్యూనికేషన్ రంగం, అందరూ తెలుసుకున్నదే. పంచమం అంటే జ్ఞానం, ఇవన్నీ వస్తాయి. ఈ రెండు కలిస్తే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ఎవరికి? రవి బుధు కలిసి ఉన్న వాళ్ళకి. అందులోనూ సింహరాశి కానీ, మేషరాశి కానీ, మిథున రాశి కానీ అయితే మంచిది. ఎందుకు మిథున రాశి అండి? రవి అగ్నితత్వపు రాశికి, అగ్నితత్వపు రాశిలోనే ఉచ్చపడతారు. బుధగ్రహం మిథునం వాయుతత్వం, అగ్నికి వాయుకి పడుతుంది. అందుకని మిథున లగ్నం మిథున రాశి తీసుకున్నాం. కన్యా రాశి భూతత్వం కాబట్టి ఇక్కడంతా వర్తించదు. అందుకే మిథున రాశిని ఎక్కువ శాతం తీసుకొని ఉన్నాం. ఇది మనకి ఋషులు అందించినవే ఈ ఫార్ములాలన్నీ. అందుకే ఎవరికైనా రవి బుధులు కలిసి ఉంటే వాళ్ళకి అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. అలా కలిసినప్పుడు రవికి లగ్న పంచమాది భాగ్యాధిపత్యం అన్నా రావాలి, బుధుడికి లగ్న పంచమ భాగ్యాధిపత్యం అన్నా రావాలి. అలా వచ్చినట్లయితే ఇంకా మంచి యోగవంతమైన జాతకం. వీళ్ళు వ్యాపారం లాభాల బాటలో నడిపిస్తారు, అత్యధిక తెలివితేటలు కలిగి ఉండి సంపాదిస్తారు, ధనార్జన బాగుంటుంది. ఎందుకంటే మిథునం 3వ రాశి వెరీ పవర్ఫుల్. అయితే కన్యలోని మిథునంలో ఉన్నప్పుడు వీళ్ళు 2 రకాలుగా వ్యాపారం చేస్తారు. అంటే ఉద్యోగము చేస్తారు, వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగం చేస్తారు, వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. అదే సింహం మేషంలో ఉంటే ఒకే రకం చేస్తారు. ఈ బుధాదిత్య యోగం కలిసి ఉండి మీకు కానీ ఇలా ఉంటే అది డైరెక్ట్ బుధాదిత్య యోగంలోకి వెళుతుంది. అట్లా కాకుండా ఏ లగ్నం వారైనా లగ్నాధిపతి దశమాధిపతి పరస్పర దృష్టి కలిగి ఉంటే మంచిది. అట్లా కాకుండా రవి బుధులు కలయికుంటే మంచిది. అట్లా కాకుండా బుధరవులు మిథునంలో కానీ, బుధరవులు మేషంలో కానీ, బుధరవులు సింహంలో కానీ ఉంటే అత్యధిక లాభాలు. మరి ఆ భావాలు లగ్న పంచమ భాగ్యం అవ్వచ్చు, లేదా కేంద్రాలు అవ్వచ్చు. అయినప్పుడు మంచిది. లగ్నం అంటే రవి వస్తారు, చతుర్థం అంటే చంద్రుడు వస్తారు, సప్తమం అంటే శుక్రగ్రహం వస్తారు, దశమం అంటే బుధగ్రహం వస్తారు. ఇవి కారకులు. అందులో ఎక్కువ శాతం చతుర్థం కన్నా ఈ రవి బుధులు లగ్నంలోనైనా, సప్తమంలోనైనా, దశమంలో ఉన్న యోగం ఉంటుంది ఎక్కువ శాతం చతుర్థం కన్నా. ఇట్లాగా ప్రతిదీ మనం చూసుకోవాలి. అలాగే లగ్న దశమాధిపతులు పరస్పర వీక్షణ కలిగి ఉన్న ఉంటుంది, అలాగే కలయికున్నా ఉంటుంది. వాళ్ళు రవి బుధులు అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అయితే మంచి యోగం. ఇప్పుడు వృశ్చిక లగ్న జాతకులు తీసుకోండి. రవి బుధులు లగ్నంలో ఉన్నారు అంటే ఏంటి? దిగ్బలం పొందారు. ఎవరు? బుధుడు. ఈ లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10వ అధిపతి రవిగ్రహం.
ఈయన లగ్నంలో ఉన్నారు. ఈ బుధుడు లాభాధిపతి, అష్టమాధిపతి అయినప్పటికీ ఈ ఫార్ములా ప్రకారం మంచి తెలివితేటలు వీరికి ఉంటాయి. రవి బుధులు ఇట్లా ఉండడం వల్ల మంచి తెలివితేటలు, మంచి ఆలోచన శక్తి ఇవన్నీ ఉంటాయి. అదే ధనుస్సు లగ్నం తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 భాగ్యాధిపతి రవి. భాగ్యాధిపతి రవి, దశమాధిపతి బుధుడు, సప్తమాధిపతి బుధుడు. ఈ బుధుడు షష్టాధిపతి నక్షత్రంలో, అష్టమాధిపతి నక్షత్రంలో ఉండకుండా వేరే ఏ నక్షత్రంలో ఉన్నా ఈ రవి బుధులు కలిస్తే మంచి యోగం. అట్లాగే సింహరాశిలోనే ఉన్నారనుకోండి, అది మంచి యోగమే. అంటే స్వరాశితో ఉన్న గ్రహం బుధుడు అవుతాడు. బుధుడు యోగకారకుడు కానప్పటికీ, ఈ లగ్నానికి బాధకుడైనప్పటికీ, ఆ బుధుడు మాత్రం షష్టాధిపతి, అష్టమాధిపతి నక్షత్రంలో లేకుంటే చాలా మంచి యోగం ఉంటుంది. అంటే ఒక జాతకాన్ని చూసినప్పుడు ఏ గ్రహం ఏ రాశిలో ఉంది, అది ఎన్నో భావం అయింది, ఆ గ్రహానికి ఏ భావాధిపత్యం వచ్చింది, ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రాధిపతి మీ లగ్నానికి శుభుడా కాదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ గ్రహం మీకు ఎంతవరకు 100% ఇస్తుందా, 50 ఇస్తుందా, 30 ఇస్తుందా, 20 ఇస్తుందా, ఇట్లాగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న ఫార్ములా ప్రకారం మీరు మీ ఇంట్లో ఉంటే అది చిన్నిల్లైనా పెద్దిల్లైనా మీరు కంఫర్ట్ ఫీల్ అవుతారు. అదే ఫ్రెండ్ మీకు నచ్చిన ఇంట్లో ఉంటే చాలా సంతోషంగా ఉంటారు. అదే ఉచ్చరాశిలో ఉంటే, అంటే ఇంకా మీకు ఆప్తులు, దగ్గర వాళ్ళు లేదా మీ పిల్లలు మీ ఇంట్లో మీ వాళ్ళతో సంతోషంగా ఉంటే అది ఉచ్చ పొందినట్టు. అట్లా ఉంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎవరు? ఒక మనిషి. అలాంటప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి? ఇష్టంగా, అద్భుతంగా ఉంటాయి. ఏ పనైనా అద్భుతంగా చేస్తారు. అందుచేత మన స్వతహాగా మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటామో గ్రహాలకు కూడా అట్లనే ఉంటాయండి. మీ పిల్లవాళ్ళ జాతకాల్లో కానీ మీ జాతకాల్లో కానీ రవి బుధులు కలిసి ఉన్నారా, కలిసి ఉంటే ఎలా ఉన్నారు ఏంటి అన్నది ఇవన్నీ చూసుకోవచ్చు. ఇందులో వీళ్ళిద్దరూ యోగవంతులా కాదా, యోగవంతులైతే ఎంతవరకు యోగాన్ని ఇస్తూ ఉన్నారు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు, బేసి రాశుల్లో ఉన్నారా, శరీరాశుల్లో ఉన్నారా, ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు, దాన్ని బట్టి కూడా యోగం ఎంతవరకు నడుస్తుంది ఇవన్నీ చూసుకోవచ్చు. వ్యాపారం చేయాలంటే మాత్రం అత్యధికంగా బుధగ్రహం బాగుండాలండి. అట్లాగే రవి ఆత్మకారకుడు, లగ్నకారకుడు కాబట్టి వ్యాపారం అనేది ఆత్మస్థైర్యంతో ధైర్యంతో చేసే పనిది. అందుకని లాభాల బాటలో ఉండాలంటే ఈ ఫార్ములాలో ఉంటే 100% లాభాల బాట, మంచి సంపాదన, తెలివితేటలు కలిగి ఉంటారు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.